హాయ్ హలో రైతులకు నమస్కారం అండి. ప్రజెంట్ ఏదైతే ఉందో మీ ఊరు పేరు చెప్పారనా? వావిలాల. అలాగే ఆనంద్ అనే రైతు మనం మిరప పంటలో ఉన్నాము. తను వచ్చేసి 1 ఎకరము సెమినిస్ 2222 అనే రకం వేసుకుంటా ఉన్నాడు. దీనికి గాను ఇది 2 నెలల పంట. ప్రజెంట్ లాస్ట్ మీరు ఏ మందులు స్ప్రే చేశారన్న దీనికి? టాజ్లాక్ ఎన్ని రోజులు అవుతా ఉంది? 1 వీక్ అవుతా ఉంది. ప్రజెంట్ టాజ్లాక్ స్ప్రే చేయకముందు ఎలా ఉండే, స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉంది అనేది ఒకసారి మీరు చెప్పండి. ముడత ఉండేది బాగా, కింది ముడత పై ముడత బాగా క్లియర్ అయింది. తెల్లదోమ పచ్చదోమ ఉంటే కూడా క్లియర్ అయిపోయింది. మంచిగా సైడ్ బ్రాంచెస్ రావడము, మంచి గ్రోత్ గా గ్రీనిష్ గా రావడం జరిగింది. ఓకే, సైడ్ బ్రాంచెస్ కనిపిస్తా ఉన్నాయా? కనిపిస్తున్నాయి. పై ముడత కింది ముడత రెండు క్లీన్ అయిపోయినాయి, మొత్తం క్లీన్ అయిపోయినాయి. ఎర్రనల్లి సమస్య కూడా లేదు, నీట్ గా ఉంది. సైడ్ బ్రాంచెస్ కూడా చాలా చక్కగా వస్తా ఉన్నాయి. ఆ గ్రోత్ ఏమన్నా హెవీ వస్తుందా, నేచురల్ గా వస్తుందా? నేచురల్ గానే ఉంది గ్రోత్. అంటే ఎంత గ్రోత్ కావాలో అంత గ్రోత్ వస్తుంది. సో దీనికి మీరు రీసెంట్ గా ఏది టాజ్లాక్ దాంతో పాటు విఎంఎక్స్ కలిపారు. బాగా అనిపిస్తుందా? నల్లగా నీట్ గా అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ టైం స్ప్రే చేయబోతా ఉన్నారు దీనికి? లాడియా స్ప్రే చేయబోతున్నారు. ఏమేమి దేనికి పనిచేస్తా ఉంది అది? ఎర్రనల్లి, తెల్లదోమ, పచ్చదోమ, పై ముడత, కింది ముడత, గజ్జి ఆపడానికి, తామర పురుగులకు. సో అన్ని క్లీన్ అయిపోతాయి. ఆల్రెడీ మ్యాటర్ తెలుసు మీకు. సో అదండి వీడియో. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రైతు వచ్చేసి టాజ్లాక్ స్ప్రే చేసి ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ లాడియా స్ప్రే చేయబోతా ఉన్నారు. లాడియా స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 days తర్వాత ఒక షార్ట్ వీడియో రూపంలో మేము ముందుంటాము. థ్యాంక్ యూ.